బంగారుపాలెం మండలం జి కురపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జయదీప్ మృతి కేసులో మిస్టరీ వీడటం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జయదీప్ మృతిపై పలు అనుమానాలున్నాయని, గంగవరం పోలీసుల దర్యాప్తు తీరుపై తమకు అసంతృప్తి ఉందని మీడియా ముందు తెలిపారు. గత నెలలో తమ కుమారుడిని అదే గ్రామానికి చెందిన వినీత్, బంగారుపాల్యానికి చెందిన కళ్యాణ్ బలవంతంగా గంగవరం మండలం డి కురపల్లికి తీసుకువెళ్లారని తల్లిదండ్రులు ఆరోపించారు. అదే రోజు రాత్రి తీవ్ర గాయాలతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. అనంతరం తమ సూచన మేరకు రాణిపేట సీఎంసీ ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ పలు శస్త్రచికిత్సలు జరిగినా పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలిస్తుండగా జయదీప్ మృతి చెందాడని చెప్పారు. నా పేరు వచ్చి లోకేష్, చనిపోయింది వచ్చి మా అన్న జయదీప్. పోయిన నెల 3వ తేదీ గంగవరం మండలం వినీత్, కళ్యాణ్ అనే ఇద్దరు మిత్రులు అతన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఆ వినీత్ వచ్చి ఇప్పుడు వినీత్ అనే వ్యక్తి ఇతన్ని మబ్బు పెట్టి అతి బలవంతంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మునిరాజ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో వినీత్, కళ్యాణ్ ఉన్నారు. మళ్ళీ జయదీప్ వచ్చి లింగప్ప అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాన్న. అక్కడ కళ్యాణ్ వచ్చి వీళ్ళు వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ వచ్చిందంట దప్పని. అది కూడా 3 రోజుల క్రితమే డిఎస్పి సార్కి కళ్యాణ్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏమి జరిగిందో 70% క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ రావడం జరిగింది. సౌండ్ వస్తేనే నేను మిద్ది మీద నుంచి లేచి చూశాను. అక్కడ ఎవ్వరు కూడా కింద కూడా ఎవ్వరూ లేరు. స్ట్రీట్ లైట్స్ అంతా ఉన్నాయి ఆన్లోనే, ఎవ్వరూ లేరు. మళ్ళీ ఈ వినీత్ వాళ్ళ మామ మునిరాజ అనే అన్న వచ్చి మీరు రావద్దండి, మిమ్మల్ని కడేసేస్తారు, మీరు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోండి అనేసి మునిరాజా చెప్పడం జరిగింది. మునిరాజా వాళ్ళ భార్య వినీత్ని మరియు కళ్యాణ్ని వాళ్ళ ఇంట్లో లోపలికి తీసుకువెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఏమి ఈయన మనల్ని ఇలా అంటా ఉన్నాడని చూస్తే ఆ సౌండ్ వచ్చిన ఒక 10 నిమిషాలకి జయదీప్ కింద ఉన్నాడంట. ఫస్ట్ సౌండ్ వస్తేనే కూడా అక్కడ లేరని క్లారిటీగా డిఎస్పి సార్కి 3 రోజుల క్రితమే కళ్యాణ్ చెప్పాడు. మళ్ళీ అప్పుడు కూడా ఏమి ఇట్లా సౌండ్ వచ్చింది, మళ్ళీ చూస్తే జయదీప్ ఇలా అక్కడ తీవ్రమైన దెబ్బలతో రక్తం అంతా కారుతా తలంతా ఇదవుతానింది. చాలా అన్కాన్షియస్గా లేస్తాడు, పడతాడు, అరుస్తాడంట. ఇలా జరగడం జరిగింది. కళ్యాణ్ వచ్చి సరే మనం ఇలా వచ్చాము, ఇలా అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేద్దాము, పవన్కి, లోకేష్కి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేద్దాము అని ఫోన్ ఎత్తుకుంటే కూడా ఈ వినీత్ అనే వ్యక్తి కళ్యాణ్ని గట్టిగా 2 కాళ్ళు పట్టుకొని నువ్వు చెప్పొద్దు, మా మామే వాడిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, నువ్వు చెప్పొద్దు. వాళ్ళు అడిగితే కూడా బంగారుపాలెం నుంచి మనము పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినామని చెప్దాము, నువ్వు చెప్పొద్దు అనేసి ఫోన్ కూడా కళ్యాణ్ది వినీత్ ఫోన్ కూడా పెరుక్కుని ఇచ్చినాడట. ఇలా అనేసి కళ్యాణే డిఎస్పి సార్ దగ్గర స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు కూడా డిఎస్పి సార్ వచ్చి ఈ జరిగిన సంఘటన బట్టి నువ్వు ఏమని భావిస్తావని కళ్యాణ్ అడిగితే కూడా సార్ నువ్వు 100% నా అన్న అయితే పర్లేదు, సౌండ్ వచ్చిన వెంటనే నేను చూడడం జరిగింది, పర్లేదు, కానీ ఎవరో కొట్టారు అదైతే నేను చూడలేదు సార్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు అంబులెన్స్లో వచ్చేటప్పుడు ఇక్కడ మొగిలి వెంకటగిరి దగ్గర మేమంతా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సిఎంసి రాణిపేట సిఎంసికి తీసుకువెళ్ళడం జరిగింది. పోయే దారిలో కూడా మా మామ విజయ్ అనేసి, మా మామ విజయ్, ప్రభాకర్ వాళ్ళిద్దరే వెనకాల జయదీప్తో వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా వినీత్ ఉన్నాడు కానీ గమ్మున పనుకునేసినాడు. వినీత్ నోరే తెరలేదు, ఏమరా అంటే బండిలో పడిపోయినాడు. మునిరాజా కూడా పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో బండిలో పడిపోయినాడు అని రాపించినాడు. అలా తప్పుడుగా ఎందుకు రాపించడం, మిద్ది మీద నుంచి పడిపోయినాడు అనే కదా రాపియాల్సింది. అలా బండిలో పడిపోయినాడు అని రాపించినాడు. అప్పుడు కూడా జయదీప్ వచ్చి ఈయన మా మామ విజయ్ అనే అన్న వచ్చి ఏమైందిరా ఈయన ఎందుకు పోయినావు అంటే పోయినాను లింగప్ప వాళ్ళ ఇంటికి, నన్ను పైన గదిలో బంధించి కొట్టేశారనేసి అతని పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. లక్ష్మీనారాయణ అనేసి మాత్రం 2 సార్లు ఒకని పేరే 2 సార్లు చెప్పడం జరిగింది. ఆ పేర్లంతా కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ రాణిపేట హాస్పిటల్లో ఫస్ట్ రోజు కొంచెం క్రిటికల్గా ఉందనేసి
తలలో ఇప్పుడు ఆపరేషన్ కూడా చేశారు. మళ్ళీ రెండో రోజు ఇంకా చాలా తీవ్రంగా అయిపోతుంది కండిషన్. 95% ఇబ్బందిగా ఉంది, సగం బాడీ ఇట్లా పారాలసిస్ వచ్చేస్తుంది అనేసి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్లు ఇది దెబ్బలు పడిపోయింది కాదు, లోపల బర్రెంకులు 4 డ్యామేజ్ అయిపోయినాయి, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ కూడా లైట్గా డ్యామేజ్ అయింది, ఇది పడింది కాదు ఎవరో కొట్టింది అనేసి ఆ డాక్టర్లు చెప్పాక మళ్ళీ మనం వినీత్ని అడగడం జరిగి మళ్ళీ కేసు ఇవ్వడం కూడా జరిగింది. జయదీప్ చెప్పిన ఆ 4 పేర్లు, వినీత్ పేరు, కళ్యాణ్ పేరు అంతా కేసు ఇవ్వడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ మళ్ళీ అక్కడి నుంచి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తొడుకొద్దామని వచ్చే దారిలో గుడిపాల దగ్గర చనిపోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి అక్కడికి వచ్చాము. ఆ రోజు కూడా కేసు కడతా ఉంటే సిఐ సార్ వచ్చి, గంగవరం స్టేషన్లో పనిచేసే సిఐ సార్ వచ్చి, నా ఇంటికి వచ్చింటే తల నరికి చేతికిస్తాను అనే మాట మాతోనే మాట్లాడినాడు. ఒక పోలీసు అధికారి ఇది అనాల్సిన మాట అయినా ఇప్పుడు మనుషులే కొట్టుకొని చట్టాలే వాళ్ళ చేతికి తీసుకొని చంపుకునే దాకా వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకు, న్యాయస్థానాలు ఉండేది ఎందుకు? ఒక సిఐ సారు స్టేషన్లోనే ఆ మాట మాతోనే అన్నాడు, నా ఇంటికి వచ్చింటే తల నరికి చేతికిస్తాననేసి. ఆ రోజు అలా అని మళ్ళీ అనేసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా సిఐ సార్ వచ్చి